ఆయన రెక్కల చాటు అంత కృప ఉన్నది. ఆయన రెక్కల నీడలో మనం ఉండాలి. ఆయన రెక్కల నీడను దాగి ఉంటే నువ్వు నడవలేని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాలలో భార్యాభర్తల మీద అశాంతి ఏర్పడినప్పుడు, భార్యాభర్తల అశాంతిని బట్టి కుటుంబం దేవునికి దూరం అయిపోవచ్చు. కొన్ని సందర్భాలలో ఆర్థిక పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉండొచ్చు. అదే ప్రభువులో ఆయన రెక్కల నీడలో ఉంటే ఎన్ని బాధలు వచ్చినా, హల్లెలూయా, తినటానికి తిండి లేదు, వాళ్ళు వస్తే కూర్చోబెడతానికి కనీసం కుర్చీ లేదు, తాగటానికి ఒక టీ ఇత్తానికి కూడా ఏమీ లేవు. నీ ఇంటికి వచ్చి కూర్చుంటారా? అరే వాడింటికి వెళ్తే వాడు దరిద్రమో మనకంటిదిరా, వాళ్ళ ఇంటికి ఎందుకు మనం వెళ్ళేది?